ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. కార్డియాక్ డిసీజ్ ఉంది, ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో స్టాటిన్స్ అవి మందులు అవి ఇస్తారు. అవన్నీ కాకుండా సర్జికల్ ఇంటర్వెన్షన్ అవసరం అనుకున్న టైంలో మరి ఏం చేయాలి? వెల్, వీ హ్యావ్ డాక్టర్ హేమంత్ గారు. వారు లాంటి సర్జన్స్ ఇటువంటి చాలా క్లిష్టమైన సర్జరీస్ అన్నీ కూడా అవలీలగా చేసేసి 2 రోజుల్లో పేషెంట్ ఇంటికి వెళ్ళేలాగా తయారు చేస్తారు. ఇస్ దట్ రైట్ సార్? అబ్సల్యూట్లీ రైట్ అండి. ఇప్పుడు గుండె ప్రాబ్లం అంటే ఇప్పుడు మనం రక్త ప్రవాహం గురించి డిస్కస్ చేస్తున్నాం. హార్ట్ బ్లాక్స్ అంటే గుండె రక్త సప్లైలో ఏదో ప్రాబ్లం వచ్చినట్టు. దేర్ ఆర్ 3 ట్రీట్మెంట్స్ అవైలబుల్: మెడిసిన్స్, స్టెంట్స్, సర్జరీ. మోర్ దెన్ 50 to 60% ఆఫ్ ద పేషెంట్స్కి మెడిసిన్స్ ఆర్ ఎనఫ్. ప్రతి ఒక్క హార్ట్ ప్రాబ్లం, హార్ట్ సప్లై ప్రాబ్లంకి స్టెంటో సర్జరీనో అవసరమని లేదండి. వెరీ అర్లీ స్టేజెస్లో మనం కనుక్కుంటే బిఫోర్ ద బ్లాక్ ఈజ్ లెస్ దెన్ 50%, మెడిసిన్స్ తోటే కంట్రోల్ చేయొచ్చు. 50% కంటే ఎక్కువ అయ్యి సిమ్టమ్స్ ఉన్నప్పుడు వేరే ట్రీట్మెంట్ ఆలోచిస్తాం, అంటే స్టెంట్ ఆర్ సర్జరీ. ఒక రక్తనాళానికి బ్లాక్ ఉంది అని అంటే స్టెంట్ ఈజ్ ద బెస్ట్ ట్రీట్మెంట్. 3 రక్తనాళాలకి గుండెకు ఉండేవి మెయిన్ 3 ఆర్టరీస్. ఆ 3 రక్తనాళాలలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, గుండె ఫంక్షన్ కొంచెం వీక్ అయ్యింది, పేషెంట్కి డయాబెటీస్ ఉంది అని ఇట్లా మల్టిపుల్ ఇష్యూస్ ఉన్నప్పుడు బైపాస్ సర్జరీ ఈజ్ అడ్వైజ్డ్. నా బైపాస్ సర్జరీ కూడా ఇవాళ ఆల్మోస్ట్ 50 years నుంచి చేస్తున్నారు వరల్డ్లో. అవును, ఒకప్పుడు చాలా పెద్ద సర్జరీ ఇది. చాలా పెద్ద సర్జరీ. గుండె ఆపరేషన్ చేయించుకున్నానంటే ఒక చాలా పెద్ద ఇదది. ఇవాళ ఒత్తి మన రాష్ట్రంలోనే రోజుకి ఎంత లేదన్నా ఒక 700 నుంచి 1000 హార్ట్ సర్జరీస్ ఎక్కడో చోట అవుతూనే ఉంటాయి. మై గాడ్, అంటే అంత కామన్ అయ్యింది. ఎందుకు? అంత సేఫ్ అయ్యింది కాబట్టి. సో దేర్ ఆర్ న్యూవర్ టెక్నాలజీస్. ముందేమో బైపాస్ సర్జరీ చేయాలి అని అంటే గుండె ఆపి చేసే అవసరం పడేది. ఇప్పుడు వీ కెన్ డూ బీటింగ్ హార్ట్ సర్జరీ, అంటే గుండెని ఆపకుండానే బైపాస్ సర్జరీ చేయొచ్చు. ముందేమో ఇక్కడి నుంచి కట్ చేసి చేసే అవసరం పడేది. సో గుండెకి అందవలసిన ఇదంతా కూడా మీరు ఒక ఎక్స్టర్నల్ డివైస్ తోటి కనెక్ట్ చేసి గుండెని స్టాప్ చేసి ఇదివరకు చేసేవారు. అది పాత టెక్నాలజీ. ఇప్పుడు అది కూడా వాడకుండా గుండె పని చేస్తున్నప్పుడే ఆ ఒక్క బిట్కి ఆపి ఆ ఒక్క చిన్న బిట్లో ఆపరేషన్ చేసే టెక్నాలజీ అవైలబుల్ ఉంది సేఫ్గా. అదే కాకుండా ముందేమో ఇది మనం ఇక్కడి నుంచి బోన్ కట్ చేసి చేసే అవసరం పడేది. ఇప్పుడు మినిమల్ యాక్సెస్ సర్జరీ అని కూడా వచ్చింది. అవును, అంటే ఇంత చిన్న ఇన్సిషన్లో నుంచి కూడా బైపాస్ సర్జరీ చేయొచ్చు. ఆ పేషెంట్స్ని 2 to 3 daysలో స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటే ఇంటికి కూడా పంపించవచ్చు. ఇదంతా ఎందుకు అవుతుంది అని అంటే టెక్నాలజీ ఈజ్ ఆల్సో ఇంప్రూవింగ్. అవును, అండ్ అవర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద హార్ట్ మెకానిక్స్ ఈజ్ ఆల్సో ఇంక్రీజింగ్. సో దీంతో ఇప్పుడు రొటీన్ బైపాస్ సర్జరీ అంటే అదర్ రొటీన్ ప్రొసీజర్స్ లాగానే 1 to 2% రిస్క్ ఉంది అని అంటాం. అవును, అదే హార్ట్ అటాక్ తోటి వచ్చిన పేషెంట్కి ఆపరేషన్ అవసరం పడింది అనుకోండి, ద రిస్క్ బికమ్స్ 50 times మోర్. అమ్మో, ఎందుకు అనంటే హార్ట్ ఈజ్ ఇన్ అ స్టేట్ ఆఫ్ షాక్ వెన్ ఇట్ ఈజ్ ఇన్ అ హార్ట్ అటాక్. సో ఆ టైంలో ఆపరేషన్ ఎమర్జెన్సీ అవుతే దట్ ఈస్ స్టిల్ వెరీ హై రిస్క్. బట్ ఇఫ్ వీ డూ దట్ వెన్ దెర్ ఈజ్ లిటిల్ రిస్క్, అంటే స్టేబుల్గా ఉన్నప్పుడు, అంటే ఈ పరీక్షలతోటి కనుక్కున్నాము, మెడిసిన్స్తో ట్రై చేసాము, స్టెంట్కి ఆస్కారం లేదు, సర్జరీ ఒకటే ఆప్షన్ ఉంది అని అంటే స్టేబుల్గా ఉన్నప్పుడు చేస్తే ద రిస్క్ ఈజ్ ఓన్లీ 1 to 2%. సో ముందు అయితే అక్యూట్ కండిషన్ని ట్రీట్ చేసి వాళ్ళని నార్మల్సీకి తీసుకొస్తారా సార్? ఆప్షన్ ఉంటే వీ ప్రిఫర్ దట్ ఓన్లీ. అదే నార్మల్సీకి వచ్చి చేస్తే రిస్క్ ఈజ్ లో. అక్యూట్ సిచ్యువేషన్లో చేయాలి అని అంటే మేము కూడా 4 సార్లు ఆలోచించాల్సి వస్తుంది. కానీ ఇఫ్ దెర్ ఈజ్ నో అదర్ ఆప్షన్ వీ హ్యావ్ టు గో హెడ్. అంతే కదా. ఆ టైంలో కూడా దెర్ ఆర్ నౌ మల్టిపుల్ టెక్నాలజీస్ లైక్ ఇంట్రాయోటిక్ బెలూన్ పంప్ అని, ఎక్మో అని, అంటే ఆర్టిఫిషియల్ హార్ట్ అని, ఆ మిషన్ సపోర్ట్ తీసుకొని ఈ హై రిస్క్ పేషెంట్స్కి కూడా రిలేటివ్లీ సేఫ్లీ ద సేమ్ బైపాస్ సర్జరీ కెన్ బి డన్.